హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డిస్ డైరీ. ఎలాగున్నారు అందరూ? ఈరోజు నేను ఉదయాన్నే లేచి ఇంకా మొక్కల దగ్గరకు అయితే వచ్చాను. ఒకసారి కాయలు ఎలా ఉన్నాయో చూద్దాము అని. మా చెట్టుకి ఫస్ట్ టైం కాచిన వాటర్ యాపిల్స్ అండి. కాసినవి కొన్నైనా బాగానే ఉన్నాయన్నమాట. ఇదిగోండి కొంచెం అయితే ఎదిగినాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కొంటాము కానీ కాస్తాయో లేవో అన్న విషయం తెలియదు కదా. మాకు ఇక్కడ పాలకొల్లో మార్కెట్ ఉంటుంది అన్నమాట. సండే కాదు సాటర్డే ఉంటుంది. ఆ సాటర్డే మార్కెట్లో నేను 150కి కొన్నాను ఈ మొక్కని. కానీ కాయలు మాత్రం కాస్తుందండి. అంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. తర్వాత టమాటా కాయలు కూడా కాస్తున్నాయి. నిన్నైతే వడియాలు పెట్టాను. ఆ వడియాలను ఎండలో పెట్టేయనమాట. అంటే ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎండ బాగా వస్తుంది కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పెట్టేయనమాట. ఇదైతే ఈ ప్లాంట్ అయితే బాగా వచ్చింది. ఇవ్వండి ఇవన్నీ ఎలాగైనామాట. ఇంకా నైట్ నేనైతే రిలయన్స్కి వెళ్ళాము. ఆ సరుకులు తెచ్చి ఇక్కడే పెట్టేసామండి. ఇంటికి మధ్యలో పెట్టామన్నమాట. ఈ సరుకులు అయితే ఏమీ కనిపించట్లేదు కానీ బిల్లు మాత్రం బాగా కనిపించిందండి. ఎందుకో ఇదిగోండి. నేను ఇందులో సాంబార్ పౌడర్ తీసుకున్నాను. అక్కడ మనకి ఎంఆర్పి 90 రూపీస్, కానీ మనకి ఇక్కడ 60 రూపీస్కో 40 రూపీస్కో వచ్చిందండి. బాగా అనిపించింది. ఆ తర్వాత ఇవ్వండి ఇవన్నీ క్లీన్ చేద్దామని ఇవన్నీ చేస్తున్నాను. నా చుట్టూరు తిరుగుతుందని దీన్ని తీస్తున్నాను అన్నమాట, పాపని. దేనికి స్కూల్కి టైం అయిపోతుంది. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండి 7:30కి. సో అందుకని కొంచెం ఎర్లీగా లేచాను. నైట్ అయితే సామాన్లన్నీ క్లీన్ చేసేసాను అనమాట. లేచిన వెంటనే చేసిన పని ఏంటంటే దోశల పిండి బయటకి తీసాను అనమాట. దోశల పిండి ఇలా అయితే మనకి బాగా వస్తాయండి. అంత లూజుగా కాకుండా ఇలా మనకి జారుడుగా ఉండాలన్నమాట. ఇంకా దీని మీద క్యాప్ పెట్టేసి ఒకసారి ఇంకా మనకి స్టవ్ ఆన్ చేసి దోశలు వేసేస్తే ఆ తర్వాత మిగతా పని అంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకుందామని ముందు దోశలకి వేద్దామని రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే నాకు నిన్న నైట్ ఎప్పుడో మొత్తం ఆయిల్ వంపేస్తుందండి. ఎవరు మా చిన్న పాప వంపిందో ఎవరో వంపేశారు. ఇదిగోండి ఇదంతా జిడ్డు అయిపోయిందండి. ఎందుకు జిడ్డు అయిపోయిందో చాలా జిడ్డుగా కనిపిస్తుంది. ఇక్కడ నెయ్యి అయితే తీసాను. నెయ్యి తీసి దోశలు వేద్దాం కదా అని నేను పిల్లలకైతే నెయ్యి వేస్తాను, మాకైతే ఆయిల్ వేసుకుంటాం అన్నమాట. ఇది ఇంకా రెడీ చేసుకుని ఇది హీట్కి లోపు ఇది పక్కన మాత్రం చూస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇదంతా జిడ్డు అయిపోయింది. ఎంత జిడ్డుగా ఉందంటే అంత జిడ్డుగా ఉంది. నాకు ఎలా పెట్టుకుని పని చేయాలంటే ఇంకా చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇదంతా జిడ్డు అయిపోయింది. వంపేస్తారండి, ఎవరు వంపారన్నది తెలియలేదు. ఇదిగోండి ఇలాగా ఉంటే మన క్లాత్తో తుడిచినా మనకి ఇంకా వేస్ట్ అనిపించింది కడుగుదామని. ఇదైతే నేను బట్టలు మనం కొత్త బట్టలకి ఇస్తారు కదా అట్లు, అవైతే వేస్తాను. దాని కింద కూడా వెళ్ళిందా అని చెక్ చేశాను. దాని కిందకైతే వెళ్ళలేదండి. ఆ తర్వాత ఇదిగోండి నార్మల్ పెనమే అండి. నాకు నాన్ స్టిక్ అక్కర్లేకుండానే దీని మీద బాగా వస్తాయి. ముందు కొంచెం నెయ్యి అప్లై చేసి తర్వాత దోశ వేస్తాను అనమాట. ఆల్రెడీ నేను 2 దోశలు వేసాను, అవైతే తీయలేదు. అందుకని ఇంకా ఇది తీస్తున్నాను అనమాట. ఇలా మధ్యలో మాకు కొంచెం పిండి ఉంటే దాన్ని ఇలా చేసేయాలి. ఎందుకంటే అలా ఎక్కువగా ఉంటే తినరు దోశలు, అందుకని ఇలా వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత చుట్టూరు నెయ్యి వేసేసి బాగా కాలిందండి. చాలా బాగా వస్తాయి ఈ పెనం మీద. నాకు నాన్ స్టిక్ మీద కన్నా దీని మీదే బాగా వస్తాయి నాకు దోశలు. నాన్ స్టిక్కే ఒక్కొక్కసారి పాడైపోతున్నాయండి. ఇదైతే చాలా బాగా వస్తున్నాయి. మనము అంటే రేకును బట్టి కూడా ఉంటాయంట కదా. సో అందుకని నాకు నా రేకు ఈ రేకు మంచిది అన్నమాట. అందుకే దోశలు బాగా వస్తున్నాయి. దీంట్లోకి నేను టమాటా చట్నీ చేశాను. ఇంకా దోశలు ఇచ్చేసి ఈ అమ్మాయికి ఇచ్చేస్తే మనకి ఇంకా పని అయిపోద్ది. ఆ తర్వాత వంట పని చేసుకోవచ్చు హ్యాపీగా. ఏమోనండి హాఫ్ డే స్కూల్స్ ఎలా ఉన్నా కానీ ఏమో నా 2 పూట్ల స్కూల్ ఉంటే చక్కగా 8 గంటలకల్లా పని అయిపోతుంది అదే టయానికి లేచిన. ఈ హాఫ్ డే స్కూల్స్ వల్ల అదే టయానికి లేచిన పని అన్నది 12 టయానికి అవుతుంది. ఆ దోశలు వేసి పంపించేసాను. తర్వాత చేపలు తెచ్చారు. ఈ చేపలను క్లీన్ చేసి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని
మసాలా కూడా దంచుకుంటానండి నేను. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి దంచుకుంటాను అన్నమాట. మిక్సీలో అయితే పట్టను, అప్పుడప్పుడు పడతాను. ఇప్పుడైతే దంచనమాట. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.